నమస్కారము. ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వారు తమ ఆస్తులను జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలి. ఆందోళనతో కూడినటువంటి ఒత్తిళ్లు కనిపిస్తున్నాయి. కుటుంబపరమైన వైవాహికపరమైనటువంటి జీవనాలు అనుకూలంగా ఉంటాయి. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం సుబ్రహ్మణ్య స్వామి వారు. మీరు చేయవలసిన పూజ స్వామివారి భుజంగ స్తోత్రమును పారాయణం చేయండి. వృషభ రాశి వాళ్లకు అనుకూలంగా ఉంటుంది. వివిధ రూపాల్లో మీ అభిప్రాయాలను స్పష్టంగా తెలియచేసే ప్రయత్నాలు చేస్తుంటారు. విజయవంతమైనటువంటి కార్యక్రమాలుంటాయి. రాజకీయపరమైనటువంటి అంశాల్లో జాగ్రత్తగా వ్యవహరించండి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు. మీరు చేయవలసిన పూజ విశ్వనాథాష్టకమును పారాయణం చేయండి. మిథున రాశి వారు ఈరోజు ఉద్యోగ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. సమయస్ఫూర్తితో సమయానుకూలంగా వ్యవహరిస్తూ ఉండాలి. అన్ని సందర్భాల్లో కోపతాపాలతో వ్యవహరించకూడదు. వ్యాపారాలను జాగ్రత్తగా పూర్తి చేయాలి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అష్టలక్ష్మి అమ్మవారి స్తోత్రమును పారాయణం చేయండి. కర్కాటక రాశి వాళ్లకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది. వ్యాపార కార్యక్రమాల్లో ఆర్థికపరమైనటువంటి లాభాలు పొందుతూ ఉంటారు. కష్టపడి సంపాదించినటువంటి ధనాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలి. స్నేహితులను కలుసుకుంటారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం పార్వతీ అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అష్టాదశ శక్తిపీఠ స్తోత్రమును పారాయణం చేయండి. సింహరాశి వాళ్లకు సానుకూలంగా ఉంటుంది. సామాజికంగా మంచి గుర్తింపు గౌరవాలను పొందుతుంటారు. కుటుంబ పెద్దలతో అనుబంధాలను మరింత దృఢవంతం చేసుకోగలుగుతారు. వ్యాపార కార్యక్రమాల్లో లాభాలుంటాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం నృసింహస్వామి వారు. మీరు చేయవలసిన పూజ కరావలంబ స్తోత్రమును పారాయణం చేయండి. కన్యారాశి వాళ్లకు ఈరోజు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. తక్కువ శ్రమతో ఎక్కువ ప్రయోజనాలు పొందే ప్రయత్నాలు చేస్తుంటారు. అలసటతో కూడినటువంటి ఒత్తిడి ఉంటుంది. పిల్లల యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీకృష్ణ పరమాత్ముడు. మీరు చేయవలసిన పూజ అచ్యుతాష్టకమును పారాయణం చేయటం మంచిది. తులారాశి వారు ఈరోజు వివిధ రూపాల్లో వివాదాలకు జోలికి వెళ్లే ప్రయత్నాలు చేస్తుంటారు. అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోకూడదు. కోపతాపాలను అదుపులో పెట్టుకోవాలి. అలాగే ఆర్థికంగా లాభపడే ప్రయత్నాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వటం మంచిది. ఈ రోజు మీకు అనుకూలించే దైవం లలితా అమ్మవారు. మీరు చేయవలసిన పూజ లలితా అమ్మవారి పంచరత్న స్తోత్రమును పారాయణం చేయండి. వృశ్చిక రాశి వారు ఈరోజు సరదా సంతోషాలతో కూడినటువంటి జీవనాలను పొందుతూ ఉంటారు. స్నేహితులతో కలిసి ప్రయాణాలు చేస్తుంటారు. నూతనమైనటువంటి వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తూ ఉంటారు. సంఘంలో మంచి గుర్తింపు గౌరవాలు ఏర్పడుతుంటాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం ఆంజనేయ స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారికి పుష్పార్చన నిర్వహించండి. ధనుస్సు రాశి వాళ్లకు ఆరోగ్య విషయాలు అనుకూలంగా ఉంటాయి. సంఘపరమైనటువంటి కార్యక్రమాల్లో ప్రయోజనాలు పొందుతుంటారు. బ్యాంకు సంబంధమైనటువంటి ఆర్థిక లావాదేవీలు నిర్వహించే సందర్భంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అధికారులతో సమావేశమవుతుంటారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం దత్తాత్రేయ స్వామివారు. మీరు చేయవలసిన పూజ సిద్ధమంగళ స్తోత్రమును పారాయణం చేయాలి. మకర రాశి వాళ్లకు ఈరోజు పనుల్లో ఎక్కువ భాగం ఒత్తిడి ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యులతో కలిసి కీలకమైనటువంటి విషయాలు చర్చిస్తూ ఉంటారు. అధికారులతో సమావేశమయ్యే ప్రయత్నాలు చేస్తుంటారు. అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోకూడదు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు. మీరు చేయవలసిన పూజ రామార్చన నిర్వహించటం మంచిది. కుంభరాశి వారు వ్యక్తిగత జీవన విధానాల్లో కొన్ని బద్ధకాలు వదిలివేసుకోవాలి. అలాగే
విద్యార్థులు చదువుల్లో రాణించేందుకు సమయాన్ని వృధా చేయకుండా మిమ్మల్ని మీరు సంస్కరించుకుంటూ ఉండాలి. ఖర్చులను అదుపులో పెట్టుకోవాలి. ఆస్తులకు సంబంధించినటువంటి అంశాల్లో ఇబ్బందులు తొలగిపోతాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం భువనేశ్వరి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ మహాలక్ష్మి అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించండి. మీనరాశి వారు ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఆర్థిక విధానాలను జాగ్రత్తగా రూపొందించుకుంటూ ఉంటారు. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబ సభ్యులతో కలిసి వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీకృష్ణ పరమాత్ముడు. మీరు చేయవలసిన పూజ జగన్నాథాష్టకమును పారాయణం చేయటం మంచిది. ఇవి ఈనాటి దినఫలం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి.